Hello students. So in the last class we have discussed about the natural selection and types of natural selection. Today we are going to discuss about population genetics or Hardy-Weinberg's law. Okay. So this is also called as Hardy-Weinberg's principle. So in the population genetics or Hardy-Weinberg's law, here they have discussed about the genes. Okay, genes అంటే మన క్యారెక్టర్ దేని వల్ల వస్తుంది, జీన్స్ వల్ల వస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి డిఎన్ఏ పైన ఉన్నటువంటి జీన్స్ వల్ల. ఓకే, సెల్స్లో కణంలో అంటే ఒక కణంలో చూసుకున్నట్లయితే కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల మన డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ జీన్స్తోనే మనకు ఒక క్యారెక్టర్ అనేది రావడం జరుగుతుంది. ఒక లక్షణం అనేది మనకు ఎలా వస్తుంది, జీన్స్ వల్లనే వస్తుంది అనమాట. సో పాపులేషన్ జెనెటిక్స్ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్ ఇన్ పాపులేషన్. అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో జీన్స్ ఒక పాపులేషన్లో ఎంత ఉన్నాయి అనే దానికోసం దాన్ని పాపులేషన్ జెనెటిక్స్ అంటారు. ఓకే, ద స్టడీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ అ పాపులేషన్ ఈస్ కాల్డ్ పాపులేషన్ జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ జీన్స్. జీన్స్ పాపులేషన్లో ఎంత ఉన్నాయి, ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి అనే దాన్ని అధ్యయనం చేయడాన్ని పాపులేషన్ జెనెటిక్స్ అంటాం. ఓకే, సో హియర్ ఇన్ హార్డీ-వింబర్గ్స్ లా ద రిలేటివ్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ. సో ద స్టడీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్, the relative frequency of alleles remains constant from generation to generation in population where organisms are sexually reproducing. Okay, so population genetics అంటే ఏంటి? the frequency of genes in a population స్టడీ అన్నమాట. ఎంత ఫ్రీక్వెన్సీలో జీన్స్ ఉన్నాయి ఒక పాపులేషన్లో అని స్టడీ చేయడాన్ని పాపులేషన్ జెనెటిక్స్ అంటాం. హార్డీ-వింబర్గ్స్ లా అంటే ఏంటి? అలీల్స్ ఏవైతే ఒక పాపులేషన్లో ఉన్నాయో ఒక జనరేషన్ టు జనరేషన్ కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ జనరేషన్లో ఎలా ఉన్నాయో సెకండ్ జనరేషన్లో కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అని చెప్తున్నారు ఇన్ ఏ పాపులేషన్ వేర్ ఆర్గానిజమ్స్ ఆర్ సెక్షువల్లీ రిప్రజెంట్. ఒకవేళ ఆర్గానిజమ్స్లో కనుక సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా అలీల్స్ ఫ్రీక్వెన్సీ, అలిలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది జనరేషన్ టు జనరేషన్. ఇప్పుడు మీ పేరెంట్స్లో ఎలా అయితే ఫ్రీక్వెన్సీ అలిల్ ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ ఫ్రీక్వెన్సీ సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగిందనుకోండి. సో వాళ్ళ యొక్క చిల్డ్రన్స్కి ఆ ఫ్రీక్వెన్సీ అలిలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అలాంటి ప్రిన్సిపల్ని హార్డీ-వింబర్గ్స్ లా ఆర్ హార్డీ-వింబర్గ్స్ ప్రిన్సిపల్ అంటారు. సో the relative frequency of alleles remains constant from generation to generation in a population where organisms are sexually reproducing. Okay, sexual reproduction జరిగేటువంటి ఆర్గానిజమ్స్లో ఒక జనరేషన్తో ఇంకో జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అలిలిక్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ అలీల్స్ అయితే పేరెంట్స్లో ఉంటాయి అవే అలీల్స్ ప్రొజెనీ అంటే పిల్లల్లో ఉంటాయి. తల్లిదండ్రులకు ఎలాంటి అలీల్స్ అయితే ఉంటాయో అలాంటి అలీల్స్ పిల్లల్లో కూడా కనిపిస్తాయి, కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట ఫ్రీక్వెన్సీ, అలిలిక్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ హార్డీ-వింబర్గ్స్ లా ఆర్ ప్రిన్సిపల్. నెక్స్ట్ అప్లికేషన్ చూసుకుంటే ఈ లా దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే బిగ్ పాపులేషన్, చిన్న పాపులేషన్కి కాదు, హ్యూజ్ పాపులేషన్, పెద్ద అమౌంట్లో ఉన్నటువంటి అంటే ఎక్కువ నంబర్లో ఉన్నటువంటి పాపులేషన్కి యూజ్ అవుతుంది అనమాట హార్డీ-వింబర్గ్స్ లా. ఓకే, అంటే అలిలిక్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా జనరేషన్ టు జనరేషన్ ఎప్పుడు ఉంటుంది? పాపులేషన్ ఒకవేళ పెద్దగా అయితేనే అంటే ఎక్కువ సమూహంగా ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది అనమాట ఈ లా అనేది ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఆర్గానిజం షో ర్యాండమ్ మేటింగ్. అంటే ఎప్పుడైతే ఆర్గానిజమ్స్లో ర్యాండమ్గా మేటింగ్ జరుగుతుందో అప్పుడు ఈ లా అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే, అంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్యలోనే రిప్రొడక్షన్ జరగాలి అని కాకుండా వేరే ఆర్గానిజమ్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటే, అంటే పెద్ద పాపులేషన్ అంటే ఏంటి? ఎవరి మధ్యలోనే రిప్రొడక్షన్ జరగచ్చు. అలా మ్యూటేషన్స్ జరగద్దు, నో మ్యూటేషన్స్. ఇఫ్ మ్యూటేషన్స్ అక్కర్స్ మ్యూటేషన్స్ అనేవి అసలు జరగద్దు అనమాట. దే ఆర్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఓకే, సో మ్యూటేషన్స్ అనేవి జరగద్దు. మ్యూటేషన్స్ జరిగితే ఇలా అప్లికబుల్ కాదు. సో నో మ్యూటేషన్స్. ఆల్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అండ్ హ్యావ్ యూనిఫామ్ రిప్రొడక్టివ్ పొటెన్షియల్. సో ఏవైతే ఆర్గానిజమ్స్ ఇలా హార్డీ-వింబర్గ్ ప్రిన్సిపల్ని ఏవైతే చూపిస్తున్నాయో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా యూనిఫామ్గా సర్వైవ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం
యూనిఫామ్ రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ ఉంటాయన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పాపులేషన్ జెనెటిక్స్ అండ్ హార్డీ-వింబర్గ్స్ లా. ఓకే, పాపులేషన్ జెనెటిక్స్ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ పాపులేషన్. ఒక పాపులేషన్లో ఎన్ని జీన్స్ ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నాయి అనే స్టడీని పాపులేషన్ జెనెటిక్స్ అంటాం. నెక్స్ట్ హార్డీ-వింబర్గ్స్ లా వచ్చేసి ద రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్. అలీల్స్ అంటే ఏంటి? ఒక జీన్ ఉందనుకోండి, ఇప్పుడు టాల్ అనేటువంటి క్యారెక్టర్ ఉంది. టాల్ అంటే దీన్ని జీన్ ఏంటి? క్యాపిటల్ టీ అనుకుందాం. ఇది ఇలా ఉండొచ్చు, లేకపోతే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండొచ్చు, లేదా స్మాల్ టీ. ఇది రెసెసివ్ కండిషన్, అంటే ఇది టాల్ క్యారెక్టర్ కాదు, ఇది డ్వార్ఫ్. అందుకే టాల్కి ఏంటి? ఇది కూడా టాల్ క్యారెక్టరే. ఈ రెండు కూడా టాల్ క్యారెక్టర్స్. అంటే పొడుగ్గా ఉండేటువంటి లక్షణానికి ఈ జీన్స్ రెస్పాన్సిబుల్ అనమాట, అలీల్స్ అంటారు. ద జీన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇది హెట్రోజైగస్ కండిషన్, ఇది హోమోజైగస్ కండిషన్. ఈ కండిషన్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనిజమ్స్లో టాలే కనిపిస్తుంది. ఇలాంటి వాటిల్లో 1/4 పాపులేషన్ డ్వార్ఫ్ ఉంటారు, పొట్టిగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ పొడుగ్గా ఉంటారు. సో ఈ కండిషన్ ఉంటే అందరూ పొట్టిగానే ఉంటారు అనమాట. సో ఈ జీన్ని బట్టే మనకు ఒక క్యారెక్టర్ రావడం జరుగుతుంది. సో ఈ అలిలిక్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది జనరేషన్ టు జనరేషన్ అని చెప్తున్నారు హార్డీ-వింబర్గ్స్ లాలో. ఓకే, సో ఈ జీన్ ఫ్రీక్వెన్సీ అనేది చదవడాన్ని, ఎంత ఫ్రీక్వెన్సీలో ఈ జీన్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడాన్ని పాపులేషన్ జెనెటిక్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పాపులేషన్ జెనెటిక్స్ అండ్ హార్డీ-వింబర్గ్స్ లా. సో హియర్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిగ్ పాపులేషన్ అండ్ ఇట్ షోస్ ర్యాండమ్ మీటింగ్ జరగాలి. వీళ్ళ మధ్యలో అంటే లిమిటెడ్ పాపులేషన్ని కాకుండా పెద్ద పాపులేషన్లో రిప్రొడక్షన్ జరగాలి. నెక్స్ట్ మ్యూటేషన్స్ అనేవి జరగద్దు. ఒకవేళ ఇలాంటి ప్రిన్సిపల్ అప్లికేబుల్ అయింది అంటే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సర్వైవ్ అవుతాయి అండ్ రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే వాటికి సంతానాన్ని కలిగించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఫైన్, సో దిస్ ఈజ్ అబౌట్ ద హార్డీ-వింబర్గ్స్ లా. నెక్స్ట్ విల్ సీ ద ఈక్వేషన్. సో హార్డీ-వింబర్గ్స్ ఈక్విలిబ్రియం అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంటుంది. p² + q² + 2pq = 1. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఉందనుకుందాం, ఒక జీన్ పూల్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు నేను క్యాపిటల్ టీ అని చెప్పాను కదా, అలాగే ఒక క్యారెక్టర్ తీసుకుందాం. డామినెంట్ హోమోజైగస్ కండిషన్లో క్యాపిటల్ ఏ, హోమోజైగస్ రెసెసివ్ కండిషన్లో స్మాల్ ఏ. సో హెట్రోజైగస్ కండిషన్లో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఉంటుంది. సో ఇది హెట్రోజైగస్ కండిషన్, హోమోజైగస్ ఏ, హోమోజైగస్ క్యాపిటల్ ఏ. సో ఇది డామినెంట్ కండిషన్, ఇది రెసెసివ్ కండిషన్, ఇది హెట్రోజైగస్ కండిషన్ అనమాట. సో ఇది కనుక మనం కంపేర్ చేస్తే క్యాపిటల్ ఏ = p అనుకొని, క్యాపిటల్ ఏ = p² అని, a = q అని, అండ్ స్మాల్ ఏ = q² అని, అండ్ హెట్రోజైగస్ కండిషన్ వచ్చేసి pq అని చెప్పడం జరిగింది. ఓకే, అంటే a వచ్చేసి q, ఇది రెసెసివ్ కండిషన్, ఇది డామినెంట్ కండిషన్. సో డామినెంట్ హోమోజైగస్ కండిషన్లో p², రెసెసివ్ హోమోజైగస్ కండిషన్లో q². సో ఇది హెట్రోజైగస్ కండిషన్ అన్నమాట. ఇది హోమోజైగస్, ఇది డామినెంట్, ఇది రెసెసివ్, ఇది హెట్రోజైగస్. ఓకే, హెట్రోజైగసే కానీ ఇక్కడికి లక్షణం మాత్రం మనకి డామినెంట్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ అవుతుంది. సో రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో ఒకవేళ ఇది మనం కనుక ఈ ఈక్వేషన్లో వేసుకుంటే p² + q² + 2pq అనేటువంటి ఈక్వేషన్ వస్తుంది = 1. ఈ ఈక్విలిబ్రియం ఎప్పుడు 1కి ఈక్వల్గా ఉండాలి. సో అలా. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే అంటే 1కి నియర్ బై ఉంటుందన్నమాట. సో ఈ దీన్ని హార్డీ-వింబర్గ్స్ ఈక్విలిబ్రియం అంటాం. ఏమంటాం? హార్డీ-వింబర్గ్స్ ఈక్విలిబ్రియం అంటాము. సో ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయంటే మ్యూటేషన్స్. ఇంతకుముందు చెప్పాను కదా, మ్యూటేషన్స్ జరగద్దు, కానీ కొన్నిసార్లు మ్యూటేషన్స్ జరుగుతున్నాయి కదా, అంటే ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ రీకాంబినేషన్ జరుగుతుంది. రీకాంబినేషన్ అంటే ఏంటి? క్రోమోజోమ్, మీరు ఆల్రెడీ మియోసిస్ చదివే ఉంటారు బాటనీలో. సో రీకాంబినేషన్ అనేది జనరల్గా మియోటిక్ డివిజన్ టైంలో, అంటే క్రోమోజోమల్ క్రాసింగ్ జరుగుతుంది కదా, అప్పుడు క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సెగ్మెంట్స్ అంటే DNA అనేది చేంజ్ అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. సో రీకాంబినేషన్ అంటే ఏంటి? క్రోమోజోమ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ జరగడాన్ని రీకాంబినేషన్ అంటారు. అంటే జీన్స్ అనేవి మార్పు చెందుతున్నాయి కదా. సో అలా ఒకవేళ మార్పు చెందినటువంటి జీన్స్ ఒక ఆర్గనిజమ్స్ వస్తే అందులో వేరియేషన్ అనేది కనిపిస్తుంది, మ్యూటేషన్స్ జరుగుతాయి. మ్యూటేషన్స్ అంటే సడన్ చేంజ్. రీకాంబినేషన్ అంటే జనరల్ ప్రాసెస్ మియోసిస్లో జరుగుతుంది. ఓకే, సో అలా జరగడం వల్ల కూడా హార్డీ-వింబర్గ్స్లా డిస్టర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జీన్ మైగ్రేషన్. ఒక జీన్ అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో కొంతమంది ఉన్నారు అనుకుందాం. ఈ ఏరియా ఇప్పుడు మన ఇండియా వాళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్ళడం జరుగుతుంది. సో అమెరికా వాళ్ళు ఇండియాకి రావడం జరుగుతుంది. సో మన కంట్రీలో నుంచి వేరే దగ్గరికి వెళ్తే దాన్ని అవుట్ సైడ్ వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు కదా అని ఎమిగ్రేషన్ అంటాం. సో మన కంట్రీకి వస్తే ఇమిగ్రేషన్ అంటారు, లోపలికి వస్తే ఇమిగ్రేషన్. సో బయటకు వెళ్తే ఎమిగ్రేషన్. సో ఎమిగ్రేషన్ అంటే అవుట్ సైడ్ వెళ్ళడం, ఇమిగ్రేషన్ అంటే లోపలికి రావడం. సో అలా జరిగినప్పుడు కూడా జీన్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. సో అమెరికన్స్ ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు మన ఇండియన్స్ని మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మన ఇండియన్స్లో కొన్ని క్యారెక్టర్స్ ఎగ్జిబిట్ అయ్యే అవకాశం ఉంది. సో హియర్ వాట్ హ్యాపెన్స్, పాపులేషన్ అనేది అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చినప్పుడు అమెరికన్స్ మ్యారేజెస్ మన ఇండియన్స్ను మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ క్యారెక్టర్స్, ఈ మదర్ క్యారెక్టర్స్, వాళ్ళ జీన్స్ అంటే ఫాదర్ అండ్ అమెరికన్ ఫాదర్ అండ్ ఇండియన్ మదర్ ఉన్నారనుకోండి. వీళ్ళు ఇప్పుడు ఇండియన్ మదర్లో జీన్స్ వేరేగా ఉంటాయి, అమెరికన్ ఫాదర్లో వేరే జీన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మ్యారేజ్ జరిగితే కనుక వాళ్ళకి వచ్చే పిల్లలు ఎలా ఉంటారు, చేంజెస్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. సో అలా దాన్నే జీన్ మైగ్రేషన్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు అమెరికన్ క్యారెక్టర్స్ కొన్ని వస్తాయి ఇక్కడికి, దీని జీన్ మైగ్రేట్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇండియన్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. సో జీన్ మైగ్రేషన్ అంటారు అనమాట. అలా నెక్స్ట్ మ్యూటేషన్స్ అంటే సడన్ చేంజ్, సడన్గా ఇప్పుడు ఏదైనా మార్పులు జరిగాయి అనుకోండి, అప్పుడు ఏవైనా చేంజెస్ జరిగితే దాన్ని మ్యూటేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే జెనెటిక్ డ్రిఫ్ట్లో జీన్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. కొన్నిసార్లు జీన్స్ ఇప్పుడు చూడండి, అమెరికన్ ఫాదర్ వచ్చి లేకపోతే ఇండియన్ మదర్ లేదా ఎవరైనా అవుట్ ఆఫ్కి వెళ్ళారనుకోండి, అమెరికాలో సెట్ అయిపోయారు, కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఫస్ట్ జనరేషన్ ఓకే ఇండియన్ అండ్ అమెరికన్ క్యారెక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఎక్కువ అమెరికన్ క్యారెక్టర్స్ వస్తాయి, తర్వాత ఇండియన్ క్యారెక్టర్స్ తగ్గిపోతాయి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతాయి, ఫైనల్గా లాస్ట్కి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇండియన్ క్యారెక్టరే మాయమైపోతుంది, అంటే ఇండియన్ జీన్సే మాయమైపోతాయి. సో దాన్ని డిలీషన్ అంటారు అన్నమాట. అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఫౌండర్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక ఎఫెక్ట్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం లేదు, బాటిల్స్లో చిన్న చిన్న రాళ్ళని వేశాడు, పెబుల్స్ వేసి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు వేసాడు. వేసినప్పుడు ఈ బాటిల్ని ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, చిన్న చిన్న రాళ్ళన్నీ పడిపోతాయి. అంటే జీన్స్ కూడా ఏవైతే ఈ నారో ఎండ్ కలిగినటువంటి బాటిల్లో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి లిమిటెడ్గా చిన్న ఏవైతే ఎగ్జిబిట్ అవుతాయో అవి వచ్చేస్తాయి, మిగతా ఏవైతే ఎలిమినేట్ అయిపోతాయో ఆ జీన్స్ ఎలిమినేట్ అయిపోయి ఈ జీన్స్ కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది. ఓకే, సో అలా జీన్స్ ఎప్పుడైతే అంటే ఇక్కడ ఆర్గానిజమ్స్ని కంపేర్ చేశారు, ఏవైతే ఆర్గానిజమ్స్ బయటకు వచ్చాయో అవి సర్వైవ్ అయ్యి మళ్ళీ కొత్త స్పీషీస్ లాగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, లేదా కొన్నిసార్లు ఆ జీన్ డిలీట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఏదైతే ఒక ఆర్గానిజం నుంచి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెబుల్స్ని ఆర్గానిజమ్స్తో కంపేర్ చేశారు. సో చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అన్నీ బయటికి రావడం జరుగుతుంది, ఆ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎవాల్వ్ అయ్యి న్యూ స్పీషీస్ ఏర్పడుస్తాయి. సో ఫస్ట్ ఆర్గానిజమ్స్ ఏవైతే కొత్త స్పీషీస్ ఏర్పడడానికి యూజ్ అయ్యో వాటిని ఫౌండర్ ఆర్గానిజమ్స్ అంటారు. అండ్ ఆ ఎఫెక్ట్ని ఫౌండర్స్ ఎఫెక్ట్ అంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ డెల్ట్ అండర్ జెనెటిక్ డ్రిఫ్ట్. అండ్ న్యాచురల్ సెలెక్షన్. సో లాస్ట్ క్లాస్లో చూసాను నేను, నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటారని చెప్పాను. ఓకే, సో నేచర్ ఏ ఆర్గానిజమ్స్ ఉండాలి, ఏ ఆర్గానిజమ్స్ ఉండొద్దు అనే దాన్ని నేచరే డిసైడ్ చేసుకుంటుంది. అంటే నేచర్లో జరిగేటువంటి కొన్ని థింగ్స్ వల్ల, ఇప్పుడు చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో, పొల్యూషన్ అవ్వడం వల్ల ఏమైపోయింది, ఫస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ గ్రే మాత్ ఎక్కువగా ఉండేవి, బ్లాక్ మాత్ తక్కువగా ఉండేవి. సో ఈ పొల్యూషన్ ఎక్కువైపోయినాక బ్లాక్ మాత్ ఎక్కువైపోయాయి, ఎందుకంటే చెట్లల్లో బెరడులు మొత్తం కూడా బ్లాక్గా మారిపోవడం వల్ల అవి ఎక్కువగా ఉన్నాయి, పెరిగిపోయాయి. అవి పక్షులకు కనిపించకపోవడం వల్ల అవి పెరిగిపోయాయి. అండ్ గ్రే మాత్ వచ్చేసి చనిపోవడం జరిగింది. సో అలా జరగడం వల్ల న్యాచురల్ సెలెక్షన్ అలా అనమాట. సో న్యాచురల్ సెలెక్షన్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, సో నేచర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ హార్డీ-వింబర్స్ లా. సో హార్డీ-వింబర్స్ ఈక్విలిబ్రియం ఏంటి, p² + q² ప్లస్ 2pq = 1. సో p అంటే ఏంటి, ఇక్కడ p² అంటే ఏంటి, సో డామినెంట్ క్యారెక్టర్, ఏదైనా ఒక జీన్ యొక్క డామినెంట్ క్యారెక్టర్ని, హోమోజైగస్ డామినెంట్ని pq అంటాం. అండ్ రెసెసివ్ క్యారెక్టర్ని q² అంటాం. హోమోజైగస్ రెసెసివ్ క్యారెక్టర్ని q² అంటాం. అండ్ pq అంటే ఏంటి, హెట్రోజైగస్ కండిషన్. pq అంటే ఏంటి,
heterozygous condition. Okay, so ఇలా ఉంటే ఈ ఈక్వేషన్ని హార్డీ వింబర్స్ ఈక్విలిబ్రియం అంటాం. నెక్స్ట్ కమ్స్, సో ఈ ఈక్వేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో హ్యూమన్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే, అంటే హ్యూమన్ అని కాదు, జనరల్గా బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. ముంబైలో వేరేలా, అంటే రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఎంఎన్ సిస్టమ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0.7 అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.3. సో ఒకవేళ ఇలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్నట్లయితే ఒక క్యారెక్టర్లో, అంటే డామినెంట్ క్యారెక్టర్ ఎమ్ అని అండ్ రెసిసివ్ క్యారెక్టర్ ఎన్. సో ఇక్కడ ఏంటి, పీ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. 2pq ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ pq అండ్ హియర్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 ఇంటూ 0.7. సో ఇది ఇలా వేయడం జరిగింది. సో ఇలా ఫైనల్గా మనకేంటి, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇంటూ 0.3, 0.9, 0.49. సో 2pq ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.7 ఇంటూ 0.3. సో ఇప్పుడు చూడండి, సో ఈ ఈక్వేషన్ అంతా కూడా మనం ఇప్పుడు పీ స్క్వేర్ వచ్చేసింది, క్యూ స్క్వేర్ వచ్చేసింది అండ్ 2pq కూడా వచ్చింది. సో ఈ ఈక్వేషన్ వాల్యూని మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి, 9. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ యూ విల్ బి గెటింగ్ ఈక్వల్ టు 1 ఆర్ ఇట్ విల్ బి నియర్ టు, ఆర్ it will be more or less it will be equal to 1. So this is called as Hardy-Weinberg's law. Okay, so once again I'll explain Hardy-Weinberg's law or population genetics. So population genetics is nothing but the study of frequency of alleles in a population. ఒక పాపులేషన్లో, జనాభాలో ఎంత ఫ్రీక్వెన్సీ జీన్స్ అనేవి ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తున్నాయి అని అధ్యయనం చేయడాన్ని పాపులేషన్ జెనెటిక్స్ అంటాము. సో హార్డీ-వింబర్స్ లా అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్, ఒక జీన్ అనేది అలీల్స్ ద్వారా వస్తుంది, అవునా. సో ఆ అలీల్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది జనరేషన్ టు జనరేషన్ అని చెప్పడాన్ని హార్డీ-వింబర్స్ లా ఆర్ హార్డీ-వింబర్స్ ప్రిన్సిపల్ అంటాం. ఓకే, సో ఈ ఈక్విలిబ్రియం ఎప్పుడు వర్తిస్తుంది, ఒకవేళ ఆ పాపులేషన్లో సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగితేనే వర్తిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డీ-వింబర్స్ లా ఆర్ హార్డీ-వింబర్స్ ప్రిన్సిపల్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆర్ అప్లికేబుల్, దేనికి అప్లికేబుల్ అంటే బిగ్ పాపులేషన్కి, పెద్ద పాపులేషన్కి అప్లికేబుల్. అండ్ నెక్స్ట్ ఆర్గానిజమ్స్ అనేవి ర్యాండమ్ మేటింగ్ని చూపిస్తాయి. ఇట్ విల్ షో ర్యాండమ్ మేటింగ్. అండ్ న్యూ మ్యూటేషన్స్ అనేవి జరగవు, అండ్ మ్యూటేషన్స్ అనేవి జరగద్దు, జరిగితే కనుక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది హార్డీ-వింబర్స్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ కమ్స్, అండ్ ఇఫ్ దిస్ హార్డీ-వింబర్స్ law is applicable, that organisms are survivable and uniform, they will have uniform రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ. వాటిలో ఖచ్చితంగా రిప్రొడక్టివ్ పొటెన్షియాలిటీ ఉంటుందన్నమాట, అంటే సంతానాన్ని కలిగించేటువంటి శక్తి కలిగి ఉంటుందన్నమాట. అవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి, అంటే బ్రతుకుతాయి. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ ద హార్డీ-వింబర్స్ లా. నెక్స్ట్, ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గో త్రూ దిస్ క్వశ్చన్. ఈక్వేషన్ వచ్చేసి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. సో పీ స్క్వేర్ అంటే హోమోజైగస్ డామినెంట్ కండిషన్, హోమోజైగస్ రెసిసివ్ కండిషన్. ఇది వచ్చేసి హెట్రోజైగస్ కండిషన్. ఓకే, సో ఇది హార్డీ-వింబర్స్ లా. నెక్స్ట్ వచ్చేసి హాస్ప్రింగ్స్లో, అంటే ఒకవేళ కనుక ఏవైనా జరిగినాయి అనుకోండి, ఈ లా అనేది అప్లికబుల్ కాదు. సో ఫ్యాక్టర్స్ ఏంటంటే మ్యూటేషన్ జరిగితే ఈ ఈక్వేషన్ అప్లికబుల్ కాదు. నెక్స్ట్ రీకాంబినేషన్ జరిగినా కూడా అప్లికబుల్ కాదు. అండ్ జీన్ మైగ్రేషన్ కూడా జరిగితే కాదు. నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, సో జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే డిలీషన్ ఆఫ్ సమ్ అలీల్ ఆర్ అడిషన్, డిలీషన్ మెయిన్గా. సో ఆ డిలీట్ అయినటువంటి ఆర్గానిజం మళ్ళీ కొత్త ఆర్గానిజంగా ఎవాల్వ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ న్యాచురల్ సెలెక్షన్. సో న్యాచురల్ సెలెక్షన్ నుంచి నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద హార్డీ-వింబర్స్ లా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ద ఈక్వేషన్ యూ విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది హార్డీ-వింబర్స్ లా అండ్ పాపులేషన్ జెనెటిక్స్. థ్యాంక్ యూ. The next class I'll discuss about speciation.